88% కుబేరులు అగ్రవర్ణాలే. 70 ఏళ్ల సంధి మా సంక్షేమం కోసం పనిచేస్తే మేము కుబేర్లం కావాలి కదా, బీసీలం ఎస్సీలం ఎస్టీలము, మీరెట్లా కుబేర్లయ్యారు? 90% మంది. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే ఉంది. బిలియనీర్ల జాబితాలో కనిపించని ఎస్సీ ఎస్టీలు. ఈ తరహా అసమానతలు ప్రమాదకరం అని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక వెల్లడించింది. భారత్లో బిలియనీర్ల శాతం కులాల వారీగా చూసుకుంటే 2012లో 79% ఓసీలు ఉన్నారు, 19.6% ఓబీసీలు ఉన్నారు. ఇక 2014లో 78.10% ఓసీలు ఉంటే 20% ఓబీసీలు ఉన్నారు. 2016లో 79.70% ఓసీలు ఉంటే 16.80% ఓబీసీలు ఉన్నారు. 2018లో 81.70% ఓసీలు ఉంటే 14.4. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని పైకి తీసుకురావడానికే కదా ఈ 70 ఏళ్ళు పరిపాలన చేసింది. 2012లో బిలియనీర్లు అంటే డబ్బున్నోళ్ళ దాంట్లో 2012 కల్లా 19% మంది ఉండే ఓబీసీలు, 79% మంది అగ్రవర్ణాలు ఉండే. 2022కి వచ్చేసరికి 19% వాళ్ళు పోయి 9% అయ్యారు, 79 వాళ్ళు పోయి 88 అయ్యారు. అంటే ఎవరి సొమ్ముతోని ఎవడు బతికి ఎవడు బిలియనీర్ అయింది అన్నట్టు. ఇవి లెక్కలు. ఇవి ఒక్కసారి మీకు వినిపిస్తా చూడండి. దేశంలో ఒక పక్క బిలియనీర్ల సంపద ఎన్నో రెట్లు పెరుగుతుండగా సామాన్యుడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఈ తేడా సామాజిక వర్గం పరంగా కూడా స్పష్టంగా పెరిగింది. దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీలకు స్థానమే లేకుండా పోయింది. దేశంలోని 90% సంపద అగ్రవర్ణ బిలియనీర్ల చేతిలో కేంద్రీకృతమై ఉంది. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. భారత్లో పన్ను, న్యాయం, సంపద పునర్విభజన వైపు పేరుతో వెలువడిన తాజా నివేదిక సంపద పంపిణీ సమస్యలను పరిశీలించింది. దేశంలోని మొత్తం సంపదలో 40% కేవలం 1% ఉన్న వర్గం చేతిలో ఉండడం. 40% సంపద 1% ఉన్నటువంటి వర్గం చేతిలో ఉండడం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తున్నదని పేర్కొన్నది. బ్రిటిష్ పాలన కాలంలో పోలిస్తే ఈ ఆధునిక యుగంలో అసమానతలు ఇలా ఎన్నో రెట్లు పెరగడం చాలా ప్రమాదకర ధోరణి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఆర్థిక అసమానతలు ఉన్న దేశాల జాబితాలోకి చేరిపోయిందని వివరించారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 88.4% బిలియనీర్లు ఉన్నత వర్గాలకు చెందిన వారే. 88% పైసలు ఎవరి దగ్గర ఉన్నాయట అంటే ఈ పెద్ద కులపుల దగ్గరనే ఉన్నాయట. మనం అధికారం ఎవరితానుంది వాళ్ళతానే. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరనే సంపద ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. లెక్క ధనవంతుల జాబితాలో షెడ్యూల్ తెగలు, ఇతర బాగా వెనుకబడిన వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ తారతమ్యం బిలియనీర్ల సంపదలో కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. జాతి సంపదలో 55% ఉన్నత వర్గాల చేతిలో ఉన్నట్టు ఆల్ ఇండియా డేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2018-19లో చేసిన సర్వే ప్రకారం వెల్లడించింది. సంపద వైవిధ్యంలో ఈ పూర్తి వైరుధ్యం భారతదేశ కుల వ్యవస్థలో పాతుకపోయిన లోతైన అసమానతలను స్పష్టం చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడు? ఎంత భాగం ఉంటే అంత సంపద వాళ్ళకు పోవాలన్నాడు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జరిగిన ఈ దుర్మార్గం చూడండి. అలాగే సామాజిక వర్గం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి తదితర అంశాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. దళితులు ఎక్కువ భూమిని కలిగి ఉండరాదని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు కూడా వారి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారింది. అయితే ఈ వివక్ష కేవలం బిలియనీర్ల వరకే పరిమితం కాలేదు. దిగువ సామాజిక వర్గం వారు వారి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 పేరిట అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తి అధికంగా ఉన్నప్పటికీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీల శ్రామిక శక్తి 19.3% ఉండగా అందులో 11.4%, ఎస్టీలో 10.1%, శ్రామిక శక్తి 5.4% మాత్రమే యజమానుల స్థాయికి ఎదిగారు. అత్యధిక ఎస్సీ ఎస్టీల సంపద వర్గీయులే. సంపద అసమానత దిగువ వర్గాల సామాజిక వర్గాల్లో బిలియనీర్ల ర్యాంకులను మించి విస్తరించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం 12.3% ఎస్సీలు, 5.4% ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా 25% పైగా ఎస్సీలు, 46.3% ఎస్టీలు అత్యల్ప సంపద వర్గంలో ఉన్నారు. అలాగే ఓబీసీ జనాభాలో 16.3% అత్యల్ప సంపద కేటగిరీ, 19.2% అత్యధిక సంపద కేటగిరీలో ఉన్నారు. భారత్లో ఆదాయం సంపదల
మధ్య వ్యత్యాసం స్వాతంత్రం వచ్చిన తర్వాత తగ్గినప్పటికీ 1980 నుంచి 2000 వరకు పెరుగుతున్న వచ్చింది. 2014, 15, 22, 23 మధ్య ఈ పెరుగుదల శిఖరాగ్ర స్థాయికి చేరింది. బీసీల బతుకులు బ్రిటిష్ల కాలంలోనే మంచిగున్నాయట ఈ నివేదిక చెప్తా ఉంది. బీసీల బతుకులు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బాగుండే. ఇప్పుడు సంపద వాళ్ళ చేతుల్లోనే. ఇక మనకి ఈ బీసీలకు కావాల్సింది ఏంది? మనోభావాలు. మనోభావం. ఒక ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నాడు అంటాడు. మనోభావాలు కాదు, మొత్తం మనీ గిని అంతా అటే ఎత్తుకపోతాం. ఈడ మీ మనోభావాలు దెబ్బతిని మిమ్మల్ని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ హిందూ అనే కుండిలోకి దింపి రాజకీయం చేస్తూ ఉంది. ఈ సంపద అంతా కొల్లగొట్టుకుపోతా ఉన్నారు. ఈ కుండ వలిగిపోయి బయటకు వస్తే అసలైన సంపద బీసీల చేతుల్లోకి వస్తుంది. ఇక్కడ బ్రిటిష్ పాలన నాటితో పోలిస్తే భారతదేశంలో ఆర్థిక అసమానత నాటకీయంగా పెరుగుతోంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన కాలం నుంచి బీసీల కొంపెట్ల కొల్లేరైందో చూడండి. 20% ఉన్నటువంటి బిలియనీర్లు 9% వచ్చి పడ్డారు బీసీలలో. ఇవి నివేదిక లెక్కలు. ఇవి సంపద ఎవరి చేతుల్లో ఉంది? 88% సంపద. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే. 1% ఉన్న దగ్గర 40% సంపద ఉందట. చూసుకో మరి బీసీ ప్రజలారా, ఇవి నివేదిక. ఇంకే లెక్కలు రావాలి మీకు? ఏ లెక్కలు వస్తే మీరు మేలుకుంటారు? ఇంకా మన చుట్టూ మనోభావము కలిసి ఉంటే కలదుసుకమంటాడు ఆయన నరేంద్ర మోడీ గారు. విడిగా ఈయన లెక్కెంతోనో చెప్తలేడుగా, చెప్పడట. అందుకే నరేంద్ర మోడీ గారు కులగణన ఎందుకు చేయడంటే ఇందుకే. ఇది కులగణన చేస్తే ఈ లెక్కలు బయటపడతాయి కదా. అంతర్జాతీయ సంస్థలు తీసి చెప్తున్నాం ఇప్పుడు మనం లెక్కలు. నరేంద్ర మోడీ గారు తీయరట ఈ లెక్కలు. నరేంద్ర మోడీ జీ గినతీ కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. 88% కుబేర్లు అగ్రవర్ణాల వారు. వీళ్ళ కింద బిచ్చగాల లెక్క మనోళ్ళు అడుక్కొని ఈ యువసేన ఆ యువసేన పెట్టుకుంటా అన్నిచ్చేటువంటి 500కు అన్నిచ్చేటువంటి ఆ రెడ్డి గారు ఇచ్చేటువంటి 1000 రూపాయలకు ఆశపడి మొత్తం సంపద కొల్లగొడతా ఉంటే ఇంక ఎందుకయా మనము ఈడ? అందుకే ఇవాళ చెలో హాలియా పెట్టినాం. ఇవాళనే నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా కాడ బీసీల ఆత్మగౌరవం మొల్లమాంబ విగ్రహాన్ని, ఆ విగ్రహ గద్దెను పట్టబగటిలి జేసీబీతోని బీసీల విగ్రహాన్ని అవతల బారేస్తా ఉంటే ఇక్కడ చూసుకుంటా కూర్చుంటామా? వారి వస్తున్న పారాడికి వారి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా. ఓ దిక్కేమో రాహుల్ గాంధీ గారు, ఇగో ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు కుమ్మరోళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి, వాళ్ళ బతుకులు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలని ఆయననేమో కుమ్మరోళ్ళ ఇళ్ళకి తిరుగుతూ ఉంటాడు. తిరిగి వాళ్ళ జీవితాలు మార్చాలని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. ఇక్కడ ఆయన పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళు కుమ్మరోళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు మొల్లమాంబ విగ్రహాన్ని గద్దెను బీకి అవతల బారేస్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారి బాటలోనే ఉంటా. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.